హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత అనిల్. సో, నేనైతే ఈరోజు స్వీట్ కార్న్ సమోసా చేయాలనుకుంటున్నాననమాట. సో, లాస్ట్ వరకైతే చూసేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, కుక్కర్‌లో కొన్ని వాటర్ ఏసేసి, మక్కబుట్ట పెట్టేసి అండ్ కొంచెం సాల్ట్ వేసి ఒక 2, 3 విజిల్స్ పెట్టేసి ఉడకబెట్టేసుకోండి. ఆ తర్వాత నేను గోధుమ పిండి సమోసా చేస్తున్నా కాబట్టి గోధుమ పిండి కలుపుకున్నాననమాట. సో, మైదా పిండితో ఆల్రెడీ ట్రై చేశా. సో, హెల్తీ కూడా కదా! ఆల్రెడీ ఆయిల్‌లో డీప్‌గా ఫ్రై చేసాం కాబట్టి కొంచెం హెల్తీగా అంటే హెల్తీ ఏం కాదు ఆయిల్‌లో ఫ్రై అయ్యాక. సో, కొంచెం గోధుమ పిండి వాడదాం అనిపించింది. ఆల్రెడీ మైదా పిండి ట్రై చేశా కాబట్టి. సో, ఆ తర్వాత మనం ఏదైతే ఉడకబెట్టామో దాన్ని తీసి చల్లారాక మక్కబుట్టని ఒలుచుకొని అండ్ కొత్తిమీర, ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పెట్టేసుకున్నాక సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దీంట్లో మసాలా కలిపేసుకుందాం. సో, మక్కబుట్టలో కారం, ఉప్పు అండ్ చాట్ మసాలా, కొంచెం ధనియా గరం మసాలా అండ్ మనం ఏదైతే కట్ చేసుకున్నామో ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం క్యారెట్ ఉన్నా కూడా లైట్‌గా తురిమి కొబ్బరి తురిమేది ఉంటది కదా! దాంతో తురిమి వేసుకోండి పర్లేదు బావుంటది. సో, నేనేం క్యారెట్ వేయలేదు. ఆనియన్స్, కొత్తిమీరనే వేశాను. సో, ఇవన్నీ కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని సో, ఇప్పుడైతే అది పక్కన పెట్టేసుకొని, ఆ తర్వాత మనం ఏదైతే గోధుమ పిండి కలిపేసి పెట్టుకున్నామో, సో, అవన్నీ బాల్స్‌గా రెడీ చేసుకొని పెట్టేసుకొని అండ్ మనం ఎంత వీలైనంత వరకు ఎంత పలచగా చేసుకుంటే అంత బాగొస్తదనమాట సమోసా. సో, మనం మైదా పిండి అయితే కొంచెం కష్టమైతది. గోధుమ పిండి ఈజీగానే మూవ్ అయిపోతది. సో, థిక్‌నెస్‌గా కాకుండా పలచగా చేసుకోండి. ఎంత పెద్దగా వస్తే అంత పెద్దగా చేసేసుకొని, ఆ తర్వాత మనం దీన్ని ఇలా రెక్టాంగిల్ షేప్‌లో కట్ జేసుకోవాలనమాట. మీకు ఎలా పాసిబిలిటీ ఉంటే అలా కట్ చేసుకోండి. నేను సలాకి పెట్టేసి సో, 2 సైడ్స్ ఉన్న ఎక్స్‌ట్రా తీసేసి అండ్ మధ్యలో మంచిగా దాన్ని స్క్వేర్ షేప్‌లో చేసి, ఆ తర్వాత మధ్యలో మళ్ళీ రెక్టాంగిల్ షేప్‌లోకి అలా కట్ చేశాననమాట. సో, ఇలా చేసుకుంటే బాగొస్తాయి. సో, ట్రై చేయండి. సో, ఇలా అన్నీ వన్ బై వన్ చేసుకున్నాక సో, దీన్నే మళ్ళీ మనం సమోసాలాగా ఫోల్డ్ చేసేయాలనమాట. సో, ముందైతే మనం కొంచెం గోధుమ పిండి తీసుకొని అందులో వాటర్ ఏసి కొంచెం తిక్కుగా కలుపుకోండి. ఎందుకంటే అతికించడానికి. సో, చిన్నగున్నప్పుడు బుక్స్‌కి ఎవరెవరు అతికించారు గంజి, అన్నం అట్లాంటివన్నమాట. సో, అట్లా ప్రిపేర్ చేసుకున్నాక గోధుమ పిండిని కొంచెం వాటర్ ఏసి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు సరిపోతుంది. సో, ఇప్పుడేదైతే మనం కార్నర్‌కి రెడీ చేసిన పిండిని కొంచెం అంటించేసి, అలా ఫోల్డ్ చేసేసి ఆ కోన్‌లాగా వచ్చాక, అందులో మనం ఏదైతే చేసామో స్వీట్ కార్న్ మసాలా అది పెట్టేసి, ఆ తర్వాత మళ్ళీ ఒక ఫోల్డ్ చేసి, సో, ఇక్కడ నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నా అలా ఫోల్డ్ చేసేసి, మళ్ళీ లాస్ట్‌లో కూడా ఎడ్జెస్‌కి కొంచెం పిండి అంటించేసి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. సో, ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక వన్ బై వన్ ఏసేసుకొని, కొంచెం ఆయిల్ హీట్ అయ్యాకనే వేసుకోండి. మంచిగా వస్తాయన్నమాట. సో, క్రిస్పీగా వస్తాయి కొంచెం. సో, 2 సైడ్స్ మంచిగా కొంచెం మాడిపోకుండా కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు మంచిగా కాల్చేసుకొని తీసేయండి. సో, వేడి వేడిగా తింటే చాలా బావుంటాయి సమోసాలు. అండ్ టీ సమోసా కూడా చాలా బావుంటది గదా! సో, మీరు కూడా ట్రై చేయండి. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, చూస్తూనే ఉండండి నా ఛానల్‌ని నవనీత అనిల్. సో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.